నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ పన్నుల వ్యవస్థలో నవశకానికి నాంది. అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలుకు సర్వం సిద్ధం. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం. జీఎస్టీ ప్రారంభోత్సవానికి హాజరు కానున్న అతిరథ మహారథులు. దూరంగా ఉండాలని విపక్షాల నిర్ణయం. పునః సమీక్షించుకోవాలన్న మంత్రులు. దేశంలోనే తొలిసారిగా టెక్స్టైల్స్ ఇండియా సదస్సు నేడు గాంధీనగర్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ. హాజరు కానున్న చంద్రబాబు, కేటీఆర్. తెలంగాణలో జోనల్ వ్యవస్థ రద్దు అమలుకు కమిటీ ఏర్పాటు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో స్థానిక కోటా భారీగా పెంచాలని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో పదవీ విరమణ వయోపరిమితి పెంపు 60 ఏళ్ల వరకు వర్తింపజేస్తూ ఏపీ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల నిర్ణయం. ఏపీలో వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే ఉపాధ్యాయ బదిలీలు. అనంతపురంలో వచ్చే ఏడాది ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తామని మంత్రి గంటా ప్రకటన. మహిళా ప్రపంచ కప్లో జోరు కొనసాగిస్తోన్న భారత జట్టు. వెస్టిండీస్పై 7 వికెట్ల తేడాతో జయభేరి. అజేయ శతకంతో సత్తా చాటిన స్మృతి మంథన. దేశ పన్నుల వ్యవస్థలో నవోదయానికి సర్వం సిద్ధమైంది. అతిపెద్ద సంస్కరణగా భావిస్తోన్న వస్తుసేవల పన్ను జూలై 1 నుంచి అమల్లోకి రానుండగా ఈ విధానానికి స్వాగతం పలికేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో అర్ధరాత్రి జరిగే స్వాగత కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు సహా వివిధ రంగాల ప్రముఖులు ఈ అపూర్వ వేడుకకు హాజరు కానుండగా కొన్ని విపక్ష పార్టీలు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించాయి. దేశంలో పన్ను సంస్కరణల్లో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ స్వాగత కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 50 వసంతాల వేడుకల సమయంలో అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా ఇప్పుడు అదే తరహాలో చరిత్రాత్మక సంస్కరణ అయిన జీఎస్టీ ప్రారంభ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, అనేక రంగాల ప్రముఖులు పాల్గొనుండగా ఈ మేరకు వారికి ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవేగౌడలకు కూడా ఆహ్వానం పంపగా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడం వల్ల మన్మోహన్ రాకపై సందేహాలు నెలకొన్నాయి. భాజపా అధ్యక్షుడు అమిత్ షా, టాటా గ్రూప్ సంస్థల గౌరవ చైర్మన్ రతన్ టాటా, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ప్రఖ్యాత నేపథ్య గాయని లతా మంగేష్కర్ తరలిరానున్నారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్తో పాటు కొందరు మాజీ గవర్నర్లకు కూడా ఆహ్వానాలు పంపారు. మెట్రో దిగ్గజం శ్రీధరన్, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్, సివిసి కేవీ చౌదరి, సిఈసి నసీం జైదీ, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియాతో పాటు పలువురు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 11 గంటలకు ప్రధాన కార్యక్రమం ప్రారంభం కానుండగా అర్ధరాత్రి ప్రధాని మోదీ జీఎస్టీని ఆవిష్కరించనున్నారు. జీఎస్టీ అమల్లోకి రావడాన్ని సూచించేలా అర్ధరాత్రి 12 గంటలకు జేగంట మోగించనున్నారు. మరోవైపు ఒకే దేశం, ఒకే పన్ను విధానం ప్రశంసనీయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల్ని అభినందించిన ఆయన అర్ధరాత్రి నుంచి దేశంలోని 130 కోట్ల మంది ఒకే పన్ను విధానంలోకి వస్తారని తెలిపారు. అటు ప్రధాని మోదీ జీఎస్టీ ఆరంభ వేడుకను వ్యక్తిగత ప్రచారంగా మార్చుకున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరు కాబోమని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించగా వామపక్షాలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇతర ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్, తృణమూల్ బాటలోనే నడిచే అవకాశముండగా జీఎస్టీ అమల్లో కేంద్రం హడావిడి నిర్ణయాలు తీసుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. यूपीए सरकार ने ऐसी कई चीजें इस देश के जनता को समर्पित की, खास करके आरटीआई, फूड सिक्योरिटी एक्ट, मनरेगा, राइट टू एजुकेशन, ऐसे बड़े बड़े कानून जनता को बेनिफिट करने के कायदे हमने पास किए, लेकिन एक दिन में ऐसा हमने सेंट्रल हॉल में जश्न नहीं मनाया। एक टैक्सेशन कई बार अमेंड हो सकते हैं, इसका जश्न वहां मना रहे हैं
तो आप ही सोचिए किस ढंग से ये गवर्नमेंट उसका फायदा उठाना चाहती है, पब्लिसिटी लेना चाहती है। దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణ ప్రారంభోత్సవానికి విపక్షాలు దూరంగా ఉండాలి అనుకోవడం దురదృష్టకరమని కేంద్ర ప్రసార సమాచార మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జీఎస్టీ ఇప్పటికిప్పుడు తెచ్చిపెట్టింది కాదన్న ఆయన అన్ని పక్షాలతో సంప్రదింపులు, సుదీర్ఘ చర్చల తరువాతే పట్టాలెక్కుతోందని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక రాజకీయ హస్వదృష్టితో దీన్ని వివాదాస్పదం చేయడం కోసం ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేశం యావత్తూ ఈ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. అందువల్ల ఈ ఖ్యాతి బీజేపీని మేము అనుకోవడం లేదు, బీజేపీ తీసుకోవడం లేదు. ఈ ఖ్యాతి అందరిది, అందరికీ అభినందనలు, ధన్యవాదాలని ప్రధానమంత్రి గారు స్వయంగా పార్లమెంటు వేదికగా చెప్పారు. పన్ను ఎగేద్దామనే ఉద్దేశం ఉన్నవాడు తప్పితే ఏ ఒక్కరు కూడా జీఎస్టీని వ్యతిరేకించడం లేదు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారంటే వ్యతిరేకిస్తున్నామని చెప్పకుండా దానికి శ్రేయస్సు రాకుండా ఉండేదానికోసం, ఆ యశస్సు రాకుండా ఉండేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే నేరుగా మేము వ్యతిరేకమని ఎవరు చెప్పడం లేదు. జీఎస్టీ కేవలం కేంద్రం నిర్ణయమే కాదన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉమ్మడి నిర్ణయమని గుర్తు చేశారు. విపక్షాలు మనసు మార్చుకుని జీఎస్టీ ఆరంభ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు. సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కూడా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. భారత్ తొలిసారి నిర్వహిస్తోన్న టెక్స్టైల్స్ ఇండియా 2017 వ్యాపార సదస్సును గాంధీనగర్లో ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం ప్రపంచం నలుమూలల నుంచి రానున్న వివిధ జౌళి కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. భారత్లో జౌళి, వస్త్ర తయారీ రంగంలో ఉన్న అవకాశాలను వివరించి ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తారు. పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుపై ఈ వేదికగా పలు ఒప్పందాలు కుదరనున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న టెక్స్టైల్స్ ఇండియా సదస్సులో దేశ విదేశాలకు చెందిన జౌళి, వస్త్ర కంపెనీలు తమ ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ జౌళి శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఈ సదస్సుకు హాజరు కానున్నారు. తెలంగాణ జోనల్ వ్యవస్థ రద్దు నిర్ణయం అమలు దిశగా ఉద్యోగుల క్యాడర్ వివరాలు, సంబంధిత అంశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై 2 రోజుల పాటు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తెలుసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఐఏఎస్ అధికారి సురేష్ చందా నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు రాజేశ్వర్ తివారీ, ఆదర్ సిన్హా, శివశంకర్, న్యాయశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ఉప కార్యదర్శి అప్పారావులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. అంతకుముందు సీఎస్తో జరిగిన సమావేశంలో రాష్ట్ర స్థాయి పోస్టుల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు లభించేలా నిబంధనలు రూపొందించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. స్థానికత నిర్ధారణ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్న వారు ముసాయిదాపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులను వారం రోజుల్లోగా సొంత రాష్ట్రానికి రప్పించాలని కోరారు. గతంలో రాష్ట్ర స్థాయి పోస్టులు ఉంటే 60-40% రిక్రూట్మెంట్ అయినాయి. ఇవాళ కొత్తగా ఏర్పడిన 2 టైర్ సిస్టంలో రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ కూడా 90% కూడా స్థానికులకే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరినాం. అట్లాగే ఇవాళ 1 నుంచి 10వ తరగతి ఉన్నటువంటి స్థానికత విషయంలో కూడా ఇలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కంటే ముందు ఏదైతే ములికీ నిబంధనలు ఉన్నాయో, నేటివిటీ ఉన్నదో అది మళ్లీ పునరుద్ధరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. తల్లిదండ్రుల నేటివిటీ ప్రకారంగానే ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే కానీ తెలంగాణ వాళ్ళకి లాభం జరగదన్న విషయాన్ని ఇలా స్పష్టం చేసినాం. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ సంస్థల్లో వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోతో పాటు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పాలక మండళ్లు వేరువేరుగా సమావేశమై తమ సమ్మతిని తెలియజేశాయి. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అంగీకరించగా ఆ సంస్థ పాలక మండలి ఆమోదం తెలిపింది. సంస్థల ఆర్థిక పరిస్థితి, అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని ఏపీ సర్కారు నిర్దేశించిన వేళ ఏపీ ట్రాన్స్కో, జెన్కో పాలక మండళ్లు వయోపరిమితి పెంచేలా నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న వారి సర్వీసు 2 ఏళ్లు పెరగనుంది. విద్యుత్ సంస్థల్లోని పొరుగు సేవల ఉద్యోగుల విలీన ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులను ప్రస్తుత దశలో ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 24,000 మంది పొరుగు సేవల ఉద్యోగుల విలీనం కోసం డిస్కంలు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ శ్రవణ్ కుమార్ అనే నిరుద్యోగి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. అర్హుల వివరాలు తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశామని, కార్మిక సంఘాలతో చర్చించిన తర్వాతే పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని విద్యుత్ సంస్థల తరపున న్యాయవాది తెలిపారు. ప్రక్రియ అంతా పూర్తి చేసి ఇంకా ఏం జరగలేదని చెబుతున్నారన్న పిటిషనర్ తరపు న్యాయవాది విలీనం పూర్తయితే నిరుద్యోగులను అన్యాయం జరుగుతోందని వాదించారు. అయితే
అర్హులైన వారి పూర్వపరాలను తెలుసుకోవడానికి కమిటీ ఏర్పాటు చేయడం సహా ఇప్పటికిప్పుడు విలీనం చేయడం లేదన్న విద్యుత్ సంస్థల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఒకవేళ ఈలోగా విలీనంపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటే తమ వద్దకొస్తే వెంటనే విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ అమలులో కీలక సవరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు గ్రాట్యుటీ చెల్లింపు విషయంలో దశాబ్ద కాలంగా చేస్తోన్న పోరాటానికి ఫలితం లభించింది. దేశవ్యాప్తంగా 2004 సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే పెన్షన్ పథకం ఎత్తివేసి సిపిఎస్ను అమల్లోకి తెచ్చారు. ఈ పథకం అమలు విషయాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకు వదిలేసింది. ఏపీలో సిపిఎస్ విధానాన్ని మొదట అమల్లోకి తీసుకురాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ తర్వాత లేదా ఉద్యోగంలో ఉండగా మరణిస్తే చెల్లించే గ్రాట్యుటీ లభించేది కాదు. తాజాగా సిపిఎస్ విధానంలో సవరణలతో పదవీ విరమణ తర్వాత సర్వీసును అనుసరించి లేదా గరిష్టంగా 12 లక్షల వరకు ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లిస్తారు. ఈ మేరకు ఏపీ సర్కారు గురువారం జీవో 107 విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన 1,64,000 మందికి లబ్ధి చేకూరనుంది. వచ్చే విద్యా సంవత్సరం అనంతపురంలో మరో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అమరావతిలో 2017-18 ట్రిపుల్ ఐటీ ఫలితాలను విడుదల చేసిన గంటా ఏపీలో ప్రస్తుతం ఉన్న 4 ట్రిపుల్ ఐటీలో జూలై 5 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరిచి వాటిని గుర్తించే విధంగా ప్రత్యేక రంగును ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతాయని స్పష్టం చేశారు. ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ ప్రైడ్ ఎక్కడ కూడా దెబ్బతినకుండా, గతంలో ట్రాన్స్ఫర్స్ అంటే ఎలా ఉన్నాయంటే ట్రాన్స్ఫర్స్ వచ్చిందంటే వాళ్ళు ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర కాపలా కాసేవాడు. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు గర్వంగా మా ట్రాన్స్ఫర్స్ మా సీనియారిటీ ప్రకారం మేము చేసుకుంటాము అనే విధంగా కౌన్సిలింగ్ పెట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఈ ప్రభుత్వం. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో కొన్ని గైడ్ లైన్స్ కూడా పెట్టాం. అక్రమంగా సరోగసీ నిర్వహిస్తోన్న హైదరాబాద్లోని సాయి కిరణ్ ఆసుపత్రి పిల్లల అక్రమ రవాణా చేస్తుండొచ్చనే అనుమానం కలుగుతోందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ హైకోర్టుకు తెలిపింది. అద్దె గర్భాల వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టగా ప్రభుత్వం తరపున నివేదిక సమర్పించిన వైద్యారోగ్య శాఖ సాయి కిరణ్ ఆసుపత్రి సంతాన సాఫల్య కేంద్రంగా అనుమతి పొంది పూర్తిగా అద్దె గర్భం దందా చేస్తోందని వివరించింది. ఆసుపత్రిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 47 మంది మహిళలున్నారని, సరోగసీ తల్లులకు లగ్డీకప్పులోని లోటస్ ఆసుపత్రిలో కాన్పు చేయిస్తున్నట్లు విచారణలో తేలిందని పేర్కొంది. రికార్డుల్లో పూర్తి వివరాలు, సంతకాలు లేవని, చిన్నారుల అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానం వచ్చేలా ఉందని తెలిపింది. తల్లులు, పుట్టబోయే పిల్లల సంరక్షణకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టిందని వివరించింది. కాన్పులైన తర్వాత తల్లులు అనుమతిస్తే పిల్లలను స్టేట్ హోంకు లేదా అనాథాశ్రమాలకు తరలిస్తామని నివేదికలో వివరించింది. గర్భిణీలను ఎక్కడికైనా తరలిస్తారా, ఆసుపత్రిపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించగా గర్భిణీలు అందులో ఉంటారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఒకవేళ ఆసుపత్రి మూసివేయాలని నిర్ణయిస్తే ముందు అనుమతి తీసుకోవాలని, గర్భిణీల సంరక్షణకు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురుస్తున్నందున బ్యాంకర్లు రైతులకు వెంటనే రుణాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. నిజామాబాద్ ప్రగతి భవన్లో జిల్లా స్థాయి బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించిన ఆయన పంటల బీమా విషయంలో రైతులకు అవగాహన కల్పించి సాధ్యమైనంత వరకు అందరితో ప్రీమియం కట్టించాలని సూచించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై రైతులకు అవగాహన కోసం రూపొందించిన ప్రత్యేక ప్రచార రథాలను అన్ని గ్రామాలకు పంపాలని ఆదేశించారు. ఖరీఫ్ లెండింగ్ సెప్టెంబర్ 31 వరకు ఉన్నప్పటికీ 30th వరకు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క గడువును దృష్టిలో పెట్టుకుని కొద్దిగా వేగవంతం చేసి రైతాంగానికి అందరికీ క్రాప్ రోడ్స్ ఇవ్వమని కూడా రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు నాణ్యమైన విద్యుత్ 24 గంటలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేస్తున్న 40 మంది విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులకు నియామక పత్రాలు అందించిన మంత్రి విద్యుత్ రంగ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, ఎస్పీడీసీలు, ఎన్పీటీసీలు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనని అమలు చేయడానికి అందరం కూడా 3 సంవత్సరాలు ఏ పద్ధతిలో అయితే పనిచేసినామో ఇక ముందు కూడా అదే పద్ధతిలో పనిచేసి విజయం సాధించాలని ఆశిస్తున్నాం.
సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలి వచ్చేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రణాళిక, సేవారంగం టాస్క్ ఫోర్స్ విభాగాల సమీక్షా సమావేశంలో సినీ పరిశ్రమ రాష్ట్రానికి తరలి రావడంపై చర్చించారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో తమిళ, తెలుగు చిత్రాలు ఎక్కువగా నిర్మితమవుతుండగా అనుమతుల విషయంలో ఏకగవాక్ష విధానం లేకపోవడం, పన్నుల విధానాల వల్ల వారు ఇబ్బందులు పడుతున్నట్లు సీఎస్ తెలిపారు. జీఎస్టీ కూడా అనుకూలంగా లేదని వివరించారు. పోస్ట్ ప్రొడక్షన్కు సంబంధించి సినిమా ఎడిటింగ్, ల్యాబ్ యానిమేషన్, ఫిల్మ్ టూరిజం వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందన్న దినేష్ కుమార్ సముద్ర తీరం, కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలన్నారు. ఏకగవాక్ష విధానంలో త్వరితగతిన అనుమతులు, మౌలిక వసతులు, పర్యాటక ప్రదేశాల్లో క్యాబ్ సౌకర్యం, అద్దెకు బైకులు లభించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు సీఎస్కు వివరించారు. సౌదీ నుంచి అక్రమంగా తరలిస్తోన్న బంగారాన్ని అనంతపురం జిల్లా పట్నం పోలీసులు పట్టుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొందరు వ్యక్తులు సౌదీలోని రియాద్లో కిలో 700 గ్రాముల బంగారం బిస్కెట్లు కొనుగోలు చేశారు. దాన్ని నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తి ద్వారా ప్రొద్దుటూరు చేర్చాలని ప్రణాళిక సిద్ధం చేశారు. మిక్సీలోని మిషన్లో అమర్చుకుని అధికారుల కళ్లుగప్పి సొంత ఊరికి తరలించే క్రమంలో పోలీసులకు చిక్కారు. పక్కా సమాచారం ప్రకారం పట్నం పోలీస్ స్టేషన్ సమీపంలో మకాం వేసిన పోలీసులు కారు నాపి అందులో ప్రయాణిస్తున్న వ్యక్తిని ప్రశ్నించారు. ఆయన కదలికలపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఎవరికీ అనుమానం రాకుండా మిక్సీలో చాకచక్యంగా తరలిస్తోన్న విషయాన్ని చూసి పోలీసులు నివ్వెరపోయారు. రహదారి భద్రతపై విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి అవగాహన కల్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కోరారు. రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు రహదారి భద్రతా నిబంధనలు పాటించేలా చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలని రవీంద్ర భారతిలో అన్ని శాఖలతో కలిసి నిర్వహించిన రహదారి భద్రతా సదస్సులో సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను దృశ్య సహితంగా వివరించారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశంలో ఏటా 150,000 మంది చనిపోతుంటే తెలంగాణలో 7,100 మంది మృత్యువాత పడుతున్నారని చెప్పిన కమిషనర్ ఈ పరిస్థితి మారాలన్నారు. ఫేమస్ నానుడి అన్నట్లు హైదరాబాద్ డ్రైవింగ్ అంటే ఇంకా ఎక్కడైనా దూరిపోవచ్చు అనేది, ఆ కల్చర్ నుంచి మనం బయటపడాలి అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా అవేర్నెస్ తో పాటుగా ఒక హ్యాబిట్ ఫార్మేషన్ అయ్యే విధంగా ప్రతి విద్యా సంస్థ కూడా ఒక కామన్ ఆబ్జెక్టివ్ తో, ఒక కామన్ లక్ష్యంతో రోడ్డు నియమాల్ని పాటించడంలో ది బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ అని చెప్పి పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. దసరా నుంచి వారం పాటు హైదరాబాద్లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలను అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ సూచించారు. ప్రపంచ మహాసభల ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన మహాసభలను ఎల్బీ స్టేడియంలో నిర్వహించడం సహా రవీంద్ర భారతి, లలిత కళాతోరణం, తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మహాసభలకు విదేశాల నుంచి 1000 మంది, ఇతర రాష్ట్రాల నుంచి మరో 1000 మంది, రాష్ట్రం నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. తెలుగు ప్రజలు అధికంగా నివసించే బీవాండి, షోలాపూర్, ముంబై, సూరత్ ప్రాంతాల్లో ప్రచారం కల్పించాలని చందూలాల్ అధికారులకు సూచించారు. జూన్ 8న జరిగిన పార్లమెంటు ముందస్తు ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న కన్జర్వేటివ్ పార్టీ సాధారణ మెజార్టీ సాధించలేకపోయినప్పటికీ బ్రిటన్ ప్రధాని థెరీసా మే తొలి విజయం సాధించారు. బ్రిటన్ రాణి ప్రసంగంపై రూపొందించిన ఓ పార్లమెంటరీ ఎజెండా ఆ దేశ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆమోదం పొందింది. బ్రిటన్ పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ లో ఎజెండా ఆమోదానికి 309 మంది సభ్యుల ఆమోదం అవసరం కాగా 323 మంది అనుకూలంగా ఓటు వేశారు. ప్రభుత్వ సంస్థలకు చెల్లింపుల విషయంలో పరిమితి తొలగించాలన్న ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రతిపాదనలను బ్రిటన్ రాణి ప్రసంగంలో ఎజెండాగా చేర్చి ఓటింగ్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో థెరీసా మే నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ కనీస మెజార్టీకి 9 సీట్లు తక్కువగా 300 స్థానాలు మాత్రమే సాధించింది. 10 సీట్లు గెలుచుకున్న డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ మద్దతు కోసం ప్రయత్నిస్తోన్న థెరీసా మే తాజా విజయంతో త్వరలో జరిగే విశ్వాస పరీక్షలను గట్టెక్కగలరని భావిస్తున్నారు. భారత భూభాగంలోకి పలుసార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా ఆ తప్పంతా భారతదేనని నెట్టివేసింది. సిక్కిం, భూటాన్, చైనా త్రిముఖ కూడలి వద్ద చైనా అక్రమంగా నిర్మిస్తున్న రహదారి నిర్మాణాన్ని భారత సైన్యం అడ్డుకోవడంపై ఆ దేశ సైన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. 1962 నాటి ఓటమి నుంచి భారత్ ఇప్పటి వరకు పాఠాలు నేర్చుకోలేదని వ్యాఖ్యానించింది.
తమ సొంత భూభాగంలో తాము రహదారి నిర్మిస్తున్నామని, ఇందులో భారత్కు భూటాన్కు ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదని పేర్కొంది. పాక్తో పాటు చైనా నుంచి వచ్చే సవాళ్లను ఏకకాలంలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలకు చైనా సైన్యం అధికార ప్రతినిధి వు కియన్ ఈ మేరకు స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలను చేసే ముందు గత చరిత్రను గుర్తు చేసుకోవాలన్న ఆయన చైనా భూభాగంలోకి భారత దళాలు చొరబాటుకు పాల్పడ్డాయని ఆరోపించారు. చైనా, భూటాన్ల మధ్య సిక్కింతో అనుసంధానమయ్యే దొంగ్లాంగ్ ప్రాంతంపై సరిహద్దు వివాదం ఉండగా చైనా సైన్యం ఒప్పందాన్ని అతిక్రమించి ఈ ప్రాంతంలో రహదారి నిర్మించడాన్ని ప్రారంభించడం వల్ల భారత దళాలు అడ్డుకున్నాయి. ఇందుకు ఆగ్రహించిన చైనా మానస సరోవర యాత్రకు భారత యాత్రికులను అనుమతించలేదు. ఈ ప్రాంతం నుంచి భారత సైన్యం వెనక్కి తిరిగితేనే చర్చలు ప్రారంభిస్తామని చైనా స్పష్టం చేసింది. దేశ భద్రత కోసం పోరాడుతూ అమరులైన పారామిలిటరీ సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన నిధికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఏప్రిల్లో భారత్ కే వీర్ పేరుతో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన వెబ్సైట్, యాప్ల ద్వారా దాదాపు 8 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. బాలీవుడ్ నటుడు, సామాజిక కార్యకర్త అక్షయ్ కుమార్ సూచన మేరకు ఏర్పాటు చేసిన ఈ ఆన్లైన్ నిధికి ఇప్పటి వరకు 7,93,90,000 రూపాయలు వచ్చాయని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఓపెనర్ స్మృతి మంతన అద్భుత శతకం సహా సారథి మిథాలీరాజ్ మరో స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్తో వెస్టిండీస్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి లీగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై సమష్టి కృషితో విజయం సాధించిన మిథాలీ సేన విండీస్తో పోరులోనూ అదే జోరు కొనసాగించింది. టాస్ గెలిచి విండీస్కు బ్యాటింగ్ అప్పగించిన భారత్ 183 పరుగులకే కట్టడి చేసింది. విండీస్ ఇన్నింగ్స్లో ఓపెనర్ హెలీ మాథ్యూస్ 43 పరుగులు చేసి పర్వాలేదనిపించినా భారత్ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ మొదట్లోనే ఓపెనర్ పూనం రౌత్ వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన దీప్తి శర్మ కూడా 6 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ఈ దశలో గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్న మంతనా శర్మ మిథాలీతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఈ జోడీ 3వ వికెట్కు 108 పరుగులు చేసింది. ఇంగ్లాండ్తో వన్డేలో 90 పరుగులు చేసి త్రుటిలో శతకం చేజార్చుకున్న మంతనా విండీస్పై 106 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. వరుసగా 7 అర్ధశతకాలు చేసి జోరు మీదున్న మిథాలీ 4 పరుగుల తేడాతో ఈసారి అర్ధ సెంచరీ చేజార్చుకుంది. తర్వాత మోనాతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడిన మంతనా 42.3 ఓవర్లలో జట్టును విజయ తీరాలకు చేర్చింది. వెస్టిండీస్తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఇవాళ జరిగే 3వ మ్యాచ్ కోసం సన్నద్దమవుతోంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా 2వ వన్డేలో 105 పరుగుల తేడాతో జయభేరి మోగించిన భారత్ యాంటిగ్వాలో జరిగే 3వ మ్యాచ్లో గెలిచి సిరీస్పై పట్టు బిగించాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. 2వ వన్డే మ్యాచ్లో ఓపెనర్ అజింక్య రహానే శతకం సహా శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ అర్ధశతకాలు చేసి ఫామ్ను చాటగా మిడిల్ ఆర్డర్లో యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని రాణిస్తే ఇవాల్టి మ్యాచ్లో భారత విజయం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు చెబుతున్నారు. 2వ వన్డేలో కట్టుదిట్టమైన బౌలింగ్తో అలరించిన భారత బౌలర్లు 3వ మ్యాచ్లో కూడా చెలరేగితే వెస్టిండీస్ను ఓడించడం కష్టమే కాదని అభిమానులు విశ్వాసంతో ఉన్నారు. అటు క్రికెట్ బోర్డుతో తలెత్తిన విభేదాల కారణంగా ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన వెస్టిండీస్ భారత్పై ఆధిక్యం ప్రదర్శించేందుకు అన్ని శక్తులు కూడగట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యాంశాలు మరోసారి. దేశ పన్నుల వ్యవస్థలో నవశకానికి నాంది. అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలుకు సర్వం సిద్ధం. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం. జీఎస్టీ ప్రారంభోత్సవానికి హాజరు కానున్న అతిరథ మహారథులు. దూరంగా ఉండాలని విపక్షాల నిర్ణయం, పునఃసమీక్షించుకోవాలన్న మంత్రులు. దేశంలోనే తొలిసారిగా టెక్స్టైల్స్ ఇండియా సదస్సు నేడు గాంధీనగర్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ. హాజరు కానున్న చంద్రబాబు, కేటీఆర్. తెలంగాణలో జోనల్ వ్యవస్థ రద్దు అమలుకు కమిటీ ఏర్పాటు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో స్థానిక కోటా భారీగా పెంచాలని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో పదవీ విరమణ వయోపరిమితి పెంపు 60 ఏళ్ల వరకు వర్తింపజేస్తూ ఏపీ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల నిర్ణయం. ఏపీలో వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే ఉపాధ్యాయ బదిలీలు. అనంతపురంలో వచ్చే ఏడాది IIIT ఏర్పాటు చేస్తామని మంత్రి గంటా ప్రకటన. మహిళా ప్రపంచ కప్లో జోరు కొనసాగిస్తోన్న భారత జట్టు
వెస్టిండీస్పై 7 వికెట్ల తేడాతో జయభేరి. అజేయ శతకంతో సత్తా చాటిన స్మృతి మంథన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.